దేవుని సన్నిధికి చేరి శుభవేళ దేవుని సన్నిధికి జీవిత దేవునికి తింటా ప్రాణ ప్రియుని ప్రార్థించా జీవిత దేవునికి తింటా ప్రాణ ప్రియుని ప్రార్థించా రండి శుభవేళ దేవుని సన్నిధికి ముగ్గురు కూడిన చోట నింపుము తన సన్నిధి ముగ్గురు కూడిన చోట నింపుము తన సన్నిధి మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపం నిలిచి మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపం నిలిచి ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పొందుదము ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పొందుదము రండి శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, లూర్దు మాత చర్చ్, షాద్ నగర్ విచారణ. దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఏరువ వియాన్ నిహిత్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని, కీర్తిశేషులు ఏరువ జోజిరెడ్డి, వసంతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, తల్లిదండ్రులు జోసఫ్ రెడ్డి, నైనిక, ప్రతాప్ రెడ్డి, రాణి, ఎలియాసు రెడ్డి, శౌరీలు, సౌజన్య, సతీష్, నితిన్, అమూల్య, విమలమ్మ, రాజమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, పునీత్ అంతోని వారి విచారణ. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న అంతోని జయశీలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, వెంకట్, సాహిత్, చార్విక్ మరియు తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రామిశెట్టి దేవయ్య, రామిశెట్టి రోస్మేరీ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, జగద్గిరిగుట్ట విచారణ. కీర్తిశేషులు తోట బ్రహ్మానందం మరియు శ్రీమతి మంగతాయారు గార్ల 15వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తోట హనుమంతరావు, సత్యవతి, జగదీష్, జ్యోతిమణి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియ
సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మీ అందరికీ ప్రభు నామమున శుభములు అందిస్తూ ఉన్నాను. దివ్య బలి పూజ మన జీవితానికి ఆధారం. ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మనం 2 ముఖ్యమైన సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఒకటి దైవ వాక్కు అర్చన, రెండవదిగా కృతజ్ఞత అర్చన. ఈ దైవ వాక్కు అర్చనలో మనం ఈనాడు ఆలకించే తొలి పఠనములో నిర్గమ కాండము నుండి ప్రభు ఏ విధముగా తన ప్రజలను నడిపిస్తూ ఉన్నాడో మనం గ్రహిస్తూ ఉన్నాం. ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులు 3 నెలలలో సీను అరణ్యమును చేరుకున్నారు. దేవుని కృప వలన మోషే నాయకత్వమున వారందరూ ఇక్కడ పాదము మోపి ఉన్నారు. దేవుడు ఆదేశించినట్లుగా మోషే ప్రజలను సంసిద్ధపరుస్తూ ఉన్నాడు. వారు తమ దుస్తులను శుద్ధి చేసుకోవాలని, వారి హృదయాలను తయారుపరుచుకోవాలని దేవుడు మోషే ద్వారా ప్రజలకు తెలియపరిచి ఉన్నారు. మరి ప్రజలు కూడాను యావే చెప్పినదంతయో మేము పాటిస్తాము అన్న మాటని మోషే యావే దేవునికే తెలియపరిచి ఉన్నాడు. దేవుణ్ణి కలుసుకోవటానికి మోషే ప్రజలను తీసుకొని వచ్చి ఉన్నాడు కొండ దగ్గరికి. కొండ ఆరంభమున ప్రజలందరూ ఉండగా యావే దేవుడు మరి ఉరుములతో మెరుపులతో ఆ కొండ మీదకి దిగివచ్చి ఉన్నాడు. కొండంతా దద్దరిల్లిపోయి ఉన్నది. యావే దేవుడు అగ్ని రూపమున ఆ కొండ మీదకు వచ్చినప్పుడు కొండంతా పొగబారినది. దేవుడు మోషేను ఆదేశించి ఉన్నారు కొండపైకి రమ్మని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, తాను ఎన్నుకున్న ప్రజలని దేవుడు తీర్చిదిద్దుతూ ఉన్నాడు. వారిని ఎన్నుకోవటము కూడాను తన ప్రణాళిక ప్రకారముగా తన చిత్తమును వారి ద్వారా నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రజలు అన్ని వేళలా దేవుని ఆజ్ఞలకు బద్ధులు కావాలని, దేవుని కనులారా చూడాలని, దేవుని అనుభవించాలని, అని చిత్తానుసారముగా జీవించాలని దేవుని యొక్క ఆదేశం. మరి మనకు తెలిసే నిర్గమ కాండమే 34వ అధ్యాయం 29వ వచనమున మోషే యావేతో మాటలాడి వచ్చుట వలన ఆయన ముఖరూపము దేదీప్యమానముగా వెలుగొందు ఉన్నదని, దేవుడు ప్రత్యేకంగా మోషేని ఎన్నుకొని తన ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. దేవునితో కలవటానికి ప్రజలను తీసుకొస్తూ ఉన్నాడు. మరి మనము కూడా ప్రభుని కలవనున్నామా? మన హృదయములు శుద్ధిగా ఉన్నాయా? బాహ్య శుద్ధే కాకుండా ఆత్మకు శుద్ధి కూడాను మనకెంతో ముఖ్యముగా ఉన్నది. కనుక ఈ నా తొలి పట్టణము ప్రకారముగా మనందరము దేవుని సముఖమునకు వచ్చినప్పుడు శుద్ధి చేసుకొని బాహ్య శుద్ధి కాకుండానే ఆత్మ శుద్ధితో ప్రభుని ఎల్లప్పుడూ మన జీవితంలోకి ఆహ్వానించే వరము దయచేయమని ఈ విశుద్ధ విందులో దేవుని మనము మనసారా ప్రార్థించుదాం. ఈ పూజ ప్రారంభమున మనలో ఉన్న పాపను ఒప్పుకొందాం. పరితాపము 3 ముఖ్య భాగాలు ఉన్నాయి. పాపమును విడనాడాలని కోరుకోవడము, దేవుని దరికి రావాలని కోరుకోవడము, దైవరాజ్యాన్ని పొందాలని అభిలషించడమే పశ్చాత్తాపం. కనుక మన పాపలను ఒప్పుకొని దేవుని క్షమకై ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను మగు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను,
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయ చూపము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయ చూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రేమగల ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపా వరప్రసాదములను అధికము దయచేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యావే సినాయి పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను. నిర్గమకాండము 19వ అధ్యాయము పవిత్ర వచనములు 1, 2 మరియు 9 నుండి 11 వరకు మరియు 16 నుండి 20 వరకు. ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3 నెలలకు ఇజ్రాయేలీలు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి ముందునకు సాగిరి. సీనాయి ఎడారి చేరునది పిదప అచటనే కొండకెదురుగా విడిది చేసిరి. యావే మోషేతో, నేను కారుమబ్బులో వత్తును, అట్లయినచో నేను నీతో మాట్లాడుట ఇజ్రాయేలీయుల విని ఎల్లప్పుడూ నిన్ను నమ్ముదురు అనెను. మోషే ప్రజల మాటలను యావేకు తెలిపెను. యావే మోషేతో, నీవు ఇజ్రాయేలీయుల కడకు వెళ్ళి నేడు రేపు వారిని శుద్ధపరచుము. వారు వారి దుస్తులను ఉతుకుకొనవలెను. 3వ నాటికి అందరూ సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు ఎల్లరూ చూచుచుండా యావే సీనాయి కొండ మీదికి దిగివచ్చును. 3వ నాడు ప్రొద్దు పొడవగానే కొండ మీద ఉరుములు ఉరిమెను, మెరుపులు మెరిసెను, కారు మబ్బులు కమ్మెను. పెద్ద నాదముతో కొమ్ముబూర మ్రోగెను. విడుదలలో ఇజ్రాయేలీయులెల్లా వణికిపోయిరి. అప్పుడు మోషే దేవుని కలుసుకొనుటకు ఇజ్రాయేలీయులను విడుదల నుండి కొనిపోయెను. వారందరూ కొండ మొదట నిలబడిరి. యావే అగ్నిరూపమున సీనాయి కొండ మీదికి దిగివచ్చుటచే దానిని పొగ చుట్టూ ముట్టెను. కొలిమి పొగవలే కొండ నుండి పొగ పైకి లేచెను. కొండ అంతా దద్దరిల్లెను. కొమ్ము బూర మ్రోత ఉన్న కొలది పెద్దదయ్యెను. మోషే మాట్లాడెను. దేవునికి ఉరుములతో జవాబు చెప్పెను. యావే పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను. ఆయన మోషేను కొండ కొమ్మునకు రమ్మనెను. మోషే కొండ మీదికి ఎక్కిపోయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ సదాస్తుతియు సదాస్తుతియు సదా గౌరవమును కలుగునుగాక. సదా గౌరవమును కలుగునుగాక. మా పితరుల దేవుడైన ప్రభు, మేము నిన్ను కీర్తించి సన్నుతింతుము. అందరూ సదాస్తుతియు సదా గౌరవమును కలుగునుగాక. సదాస్తుతియు సదా గౌరవమును కలుగునుగాక. నీ దివ్యనామమునకు సదా గౌరవమును కలుగునుగాక. అందరూ సదాస్తుతియు సదా గౌరవమును కలుగునుగాక. సదాస్తుతియు సదా గౌరవమును కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదా స్తుతింతురుగాక. దేవుళములో నీ దివ్య సాన్నిధ్యమునకు కీర్తి కలుగునుగాక. అందరూ సదాస్తుతియు సదా గౌరవమును కలుగునుగాక. సదాస్తుతియు సదా గౌరవమును కలుగునుగాక. నీవు దేవదూతలనడు సింహాసనముపై ఆసీనుడువై క్రింది పాతాళము వైపు పారజూతువు. అందరూ సదాస్తుతియు సదా గౌరవమును కలుగునుగాక. సదాస్తుతియు సదా గౌరవమును కలుగునుగాక.
సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. 13వ అధ్యాయము 10 నుండి 17 వచనములు. అంతటా శిష్యులు యేసు వద్దకు వచ్చి, మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుతున్నారేలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ్య పరమ రహస్యములను తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కాని వారికి కాదు. ఏలయనా ఉన్న వానికే మరింత ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికున్నదియు తీసివేయబడును. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు. కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పాను. వారిని గూర్చి యెషయా ప్రవచనమిట్లు నెరవేరెను. అది ఏమనా, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు. ఏలయనా కనులార చూచి చెవులార విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది. వారి చెవులు ముద్దుబారినవి, వారి కన్నులు పొరలో క్రమ్మినవి. మీరంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచునది చూచుటకు, వినునది వినుటకు ప్రవక్తలు అనేకులు, నీతిమంతులు అనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనము మనకు గొప్ప ప్రేరణ కలిగిస్తూ ఉన్నది. ఈ సువార్త పఠనానికి ముందు ప్రభు చక్కటి సందేశం అందించి ఉన్నారు. ఏమిటి ఆ సందేశం అంటే, విత్తువాని ఉపమానము. ఒక వ్యక్తి విత్తనములు వెదజల్లుచుండగా కొన్ని బాటన, కొన్ని రాతి నేలన, మరికొన్ని
ముళ్ళ పొదలలో ఇంకా మిగిలినవి సారవంతమైన భూమిలో పడినవి అని ప్రభు చక్కటి సందేశం అందించి ఉన్నారు వారికి అర్థం కావటం కోసమని. మరి శిష్యులు అడుగుతూ ఉన్నారు, మీరు ఉపమానం ఏల మీరు చెబుతూ ఉన్నారు, సందేశమును ఎందుకు ఆ విధంగా అందిస్తూ ఉన్నారు అని. ఈనాటి సువార్త పఠనం మనకు చక్కని భావాన్ని అందిస్తూ ఉంది. యేసు ప్రభు ఎందుకు ఆ విధంగా చెప్పారని. అంటే ఆనాటి ప్రజలు చెప్పిన దానిని వీరు వినటము లేదు, చూచిన దానిని వారు సరిగ్గా గ్రహించటం లేదు. ప్రభు వాటిని గ్రహించి ఉన్నారు. అందుకని శిష్యులతో చెబుతూ ఉన్నారు, మీ చెవులు ఎంత ధన్యమైనవి, మీ కనులు ఎంత భాగ్యవంతమైనవి, మీరు స్పృశించే చేతులు ఎంత గొప్పవి అని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. మీరు చూచే ఈ సంఘటనలు ఉదాహరణ చూసినట్లయితే అలనాడు దక్షిణ దేశపు రాణి సొలొమోను విజ్ఞాన వాక్కులు వినటానికని భూ దిగంతముల నుండి వచ్చి ఉన్నది. ఆమె వేరే వారి ద్వారా ఆయన తెలివితేటలను ఆలకించింది, కానీ ఆమె సంతృప్తి చెందలేదు. నేను స్వయముగా వెళ్ళాలి, ఆయన తెలివిని గమనించాలి, ఎంత తెలివివాడిన కనులారా చూడాలని ఆమె సొలొమోను రాజు దగ్గరకు వచ్చి పలు రకాల ప్రశ్నలు వేసినప్పుడు ఆమె ఆశ్చర్యపోయి ఉంది. ఆయన ఇచ్చిన సమాధానాలను ఆమె అన్నది, నేను విన్నదానికంటే వేరే వారి ద్వారా నేను ఇప్పుడు కనులారా చూచింది ఎంతో సంతోషంగా సంతృప్తిగా ఉన్నదని. వారు ఏదో కొద్ది మాత్రమే చెప్పి ఉన్నారు, నేను ఇప్పుడు సంపూర్ణంగా తెలుసుకున్నాను నీవెంత జ్ఞానవంతుడవని. దేవుని యొక్క జ్ఞానం ఈ సొలొమోను ద్వారా మనకు బయట పడుతూ ఉన్నది. ప్రియ భక్తులారా, ఈరోజు ప్రత్యేకంగా మనం గమనించటం, గ్రహించటం, ఘనపరచటం అనే 3 మాటల్ని ప్రత్యేకంగా మనం ధ్యానించుదాం. గమనించటం, మనం చూచే వాటన్నిటినీ పైపైన చూస్తూ ఉన్నామా, లేనట్లయితే పరిశీలించి చూస్తూ ఉన్నామా? ఆ పరిశీలన చాలా ముఖ్యంగా ఉంటూ ఉన్నది. ఒక విషయం గ్రహించాలంటే కూడాను మామూలుగా సూక్తులు చెబుతూ ఉంటారు, పరిశీలన, దృఢ నిశ్చయం, పునశ్చరణని. బాగా గమనించినప్పుడే కొంతమంది చూస్తూ ఉంటారు, కానీ ఏం చూస్తారో వాళ్ళకే తెలియదు, వాళ్ళు గ్రహించలేరు. అవును, మనం ఏది కావాలని మనం చూస్తూ ఉండాలి. హెబ్రేయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 2వ వచనమున భక్తుడైన పౌలు మనకు చక్కటి సందేశం అందిస్తూ ఉన్నాడు. మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణతను వసగువాడు అయిన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదమని. మన చూపుని ఆ ప్రభు పైన ఉంచాలి. ఆ ప్రభు ఎటువంటి వాడో మనం గమనిస్తూ ఉండాలి. ఇది పైపైన చూడటం కాదు. ఈ గమనింపు అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. మరియు మాతో కూడా కానేపల్లి వివాహం అప్పుడు అనేక మందిని చూసి ఉన్నారు అక్కడ రావటం అనేది. కానీ తల్లి గమనించింది ఏ లోటని బాగా గమనించింది కాబట్టి కుమారుని దగ్గరకు వచ్చి ఆమె, అయ్యా వారికి ద్రాక్షారసం లేదని చెప్పి అది సాధించింది తన కుమారుని ద్వారా. తల్లి మాటను ప్రభు మన్నించారు, ఆమె మనవిని ఆలకించారు. నీటిని అద్భుతముగా ద్రాక్షారసముగా మార్చి తన మహిమను ప్రదర్శించి ఉన్నారు. అంటే గమనించటంలో ఇంత ప్రత్యేకత ఉంది. కాబట్టి మనము చూసేది పైపైన చూస్తూ ఉన్నామా, లేనట్లయితే మనం దాంట్లో ఉన్న విషయాలు మనం ప్రత్యేకంగా గమనిస్తున్నామా? రెండవదిగా గ్రహించటం. మనం ఎన్నో విషయాలు ఆలకిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ కొన్నిసార్లుగా ఏం చేస్తూ ఉంటాం, మనం మనకేది కావాలనో అదే వింటాము, కానీ చెప్పిన సందేశాన్ని మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. ఆ విషయం ఏమిటని మనం గ్రహించాలా, మనలో జీర్ణం చేసుకోవాలా, అవగాహన చేసుకోవాలా. అప్పుడు మనకు శక్తి అనేది లభిస్తూ ఉంటుంది కూడా. అందుకే ప్రభు అంటున్నారు,
యెషయా ప్రత్యేకంగా ఆయన తెలియపరిచి ఉన్నారన్నమాట అని ప్రభు చక్కగా చెప్పారు. ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచెనను మీరు గమనింపరు. ఏలైనా కనులార చూచి చెవులార విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా స్వచ్ఛత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది, వారి చెవులు ముద్దు పారినవని. చూడండి ఎటువంటి మాట అంటున్నారు. యెషయా ముందుగా తెలియదు వారి బుద్ధి మందగించినదని. బుద్ధి ఏ విధంగా ఉండాలా? చురుకుగా ఉండాలా. అదేవిధంగా మనం చూసినట్లయితే చెవులు ముద్దు బారినవి. కొంతమంది చెవులు ఉంటాయి కానీ వారు ఆలకించరు, ముద్దు బారి. అందుకని ఉన్నవానికి ఇంకా ఎక్కువ ఇవ్వబడును, లేని వాని నుండి ఉన్నది కూడా తీసివేయబడని ప్రభు అంటూ ఉన్నారు. మనకు చక్కటి సామెత కూడా ప్రభు తెలియపరిచి ఉన్నారు. ఒక వ్యక్తి, ఒక సంపన్నుడు, ఒకతనికి 5 తాలెంతలు, ఇంకొకతనికి 2 తాలెంతలు, ఇంకొకనికి 1 తాలెంతు ఇచ్చినప్పుడు 5 తీసుకున్నవాడు మరి 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు 2 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు. ఆయనకి ఇచ్చాడు దేవుడు, కానీ ఏం చేశాడు? పాతి పెట్టాడు. అందుకే ప్రభు అంటున్నారు, ఈ 1 తీసేసి ఉన్నవానికే ఇవ్వండి అంటే ఆయనకి ఇంక ఎక్కువ ఉన్నాయి కదా అని అన్న ప్రజలు అన్నప్పుడు కూడాను ప్రభు అంటున్నారు, ఉన్నవానికే ఇంకా ఎక్కువ ఇవ్వబడును, లేనివానికి ఉన్నది కూడా తీసివేయబడును. సోమరితనం వలన మనందరం కూడా నిద్రపోతూ ఉంటున్నాం, పని చేయకుండా ఉంటున్నాం, దాని వలన ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని ప్రత్యేకంగా మనం గమనించాలి, గ్రహించాలి, ప్రభుని ఘనపరచాలి. ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానించి నా హృదయం ప్రభువును స్తుతిస్తున్నది, నా హృదయము ఆనందించుతున్నది, నా ఆత్మని మరియమాత ఏ విధంగా ప్రభుని కీర్తించి ఉన్నారు. అదే మన జీవితంలో కూడాను ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. 22వ కీర్తన 3వ వచనమున ఆ భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు, దేవా నీవు పరమ పవిత్రుడవు, ఎక్కడ ఉన్నావు నీవు? ఇశ్రాయేలీయుల స్తుతునుడి సింహాసనం మీద నీవు ఆసీనుడై ఉన్నావని. అందుకే ఈరోజు కూడాను మనం ఆలకించినటువంటి ఒక భక్తి కీర్తనలో నీవు దేవదూతలను సింహాసనంపై ఆసీనుడవై క్రింది పాతాళ లోకం వైపు పారజూతవని భక్తులు తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే మన జీవితంలో అన్ని వేళల కూడాను మరి శిష్యులు ఎంత అదృష్టవంతులో చూడండి. ప్రభు అంటూ ఉన్నారు, మరి ప్రవక్తలు అనేకులు, రాజులు అనేక మంది కూడాను మీరు చూచేవి చూడని ఆశించి ఉన్నారు, కానీ వారు చూడలేకపోయి ఉన్నారు. మీరు వినేవి వినాలని కోరుకున్నారు, కానీ వాళ్ళు అదాన్ని పొందలేకపోయి ఉన్నారు. మీరంత భాగ్యవంతులు, అదృష్టవంతులని కూడా ప్రభు శిష్యులు ఎన్నుకోవడం ఉద్దేశం కూడాను తనతో ఉండటానికి, సువార్తను ప్రకటించటానికి, రోగులను స్వస్థపరచడం కోసమని ప్రభు ఉన్నది సమస్తము కూడాను తన శిష్యులకి ప్రసాదించి ఉన్నారు. కనుక మన జీవితంలో నిత్యము కూడాను మనము కనులార చూచి గమనించాలి, చెవులార విని గ్రహించాలి, అదేవిధంగా హృదయమార మన ప్రభుని ఘనపరచాలి. అటువంటి భాగ్యం ప్రసాదించమని ఈ విశుద్ధ విందులో దేవదేవుని మనము మనసారా ప్రార్థించుదాం. అర్పించెదను మార్పణను నీ సన్నిధిలో నీవా. అర్పించెదను మార్పణను నీ సన్నిధిలో నా దేవా. అందుకొనుము ఈ చిన్ని కానుక, అందుకొనుము ఈ చిన్ని కానుక. ఆదరించుమా నీ పేద హృదయని, ఆదరించుమా నీ పేద హృదయని. సర్వము సకలము నీకే సర్వోన్నతుడా, మహిమయు ఘనతయు నీకే మహిమాన్వితుడా. సర్వము సకలము నీకే సర్వోన్నతుడా, ఘనతయు నీకే మహిమాన్వితుడా.
అర్పించెదను అర్పణను నీ సన్నిధిలో నా దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశవ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించదురుగాక. ఓ ప్రేమగల సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రం విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసితివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించమని వెతిమాలుచున్నాము. ఆబేలు కానుకలు దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్పము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృజించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేయించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుతూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతుమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితాయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. శ్రేష్టమైన, పవిత్రమైన, ప్రాముఖ్యమైన ప్రార్థన పరలోక ప్రార్థన. ప్రభుని ప్రస్తుతించడం, ఆరాధించడం, మన అక్కర్లన్నిటిని పొందుపరిచి ప్రభువులకు నివేదించడం అనేది. మరి మనం మరొకసారిగా ఈ యొక్క అవకాశం తీసుకొని భక్తిపూర్వకముగా పరలోక ప్రార్థనను చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికే కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ఓ ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం, మానవుల కెలలో వలసిన రక్షణ ఆహారము. ఈ పావనకరమైన ఆహారమును ఆరగింప ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దేవుడు ఆనాడించి పన్నా భోజముగా యావే కుమారుడు ఈనాడించి తననే భోజముగా. యావే దేవుడు ఆనాడించి పన్నా భోజముగా యావే కుమారుడు ఈనాడించి తననే భోజముగా. మన్నా వలన మన్నన లేదు మనుజులకి భువిలో. మనుజులకి భువిలో పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేర్చుటలో. పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేర్చుటలో. యావే దేవుడు ఆనాడించి మన్నా భోజముగా యావే కుమారుడు ఈనాడించి
పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండుమని నిన్ను బతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాప దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చేసిన మేలులని మరి తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. నీవు చేసిన మేలులని మరి తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో స్తుతించెదము. ఇన్నేలు ఇళ్ళలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేలు ఇళ్ళలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము. స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము. స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో స్తుతించెదము. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగాము. ఆత్మతో నన్ను అభిషేకించి యాజక భాగ్యం పొసగాము. ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. ప్రజల సేవలు స్థిరపరచి నీ కృపతో బలపరచావు. స్తోత్రము స్తుతి స్తోత్రము. స్తోత్రము ఘన స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము. స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని తలచెదము. కృతజ్ఞత స్తోత్రముతో
స్తుతించెదను